ఎమ్మెల్యే అయిన తర్వాత జైపూర్లో ఒక అంబేద్కర్ భవన్ కావాలని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా కోరడం జరిగింది. 20 లక్షలతోని ఈ అంబేద్కర్ భవన్ ఇక్కడ కట్టబోతున్నాము. ఈరోజు భూమి పూజ అయింది. ఇంకొక 6 నెలల్లో ఈ భవనం పూర్తిగా తొందరగా చేసుకోవాలని చెప్తూ జైపూర్లో ఇంకొక జగజీవన్ రామ్ భవన్ కూడా శాంక్షన్ వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వం. ఇంకో జగజీవన్ రామ్ భవన్ కూడా 25 లక్షలతోని శాంక్షన్ కావడం జరిగింది. అది కూడా టెండర్ అయిపోయింది. అది కూడా పని తొందరలోనే అది కూడా ప్రారంభం అవుతుంది. ఇది కూడా 25 లక్షలు 25 ఇచ్చిండ్రు. అనదర్ 5 lakhs ప్లీజ్ 25 lakhs మంచిగా కట్టండి. సో దట్ ఫ్యూచర్లో కూడా అన్నిటికీ సరిగా వాడుకునేటట్టు కట్టాలి. ఇంకా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అన్ని చోట్ల కూడా అన్ని గ్రామాలలో మంచినీటి కరువు ఉన్న దగ్గర బోర్వెల్స్ వేయించడము, రోడ్స్, సీసీ రోడ్స్ పోయిన సంవత్సరం దీనిపైన కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఎక్కడైతే ఇలాంటి భవనాలు అవసరమో కమ్యూనిటీ వైజ్ సోలార్ ల్యాంప్ అన్ని గ్రామాలలో కూడా సోలార్ లైటింగ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. సో ఏ అయితే గ్రామాలు సోలార్ లైటింగ్ లేదో అక్కడ ఆ సోలార్ లైటింగ్ ఇవ్వాలి. ఇప్పుడే కలెక్టర్ గారు అన్నారు, రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము మహిళా భవన్స్ కూడా 20 లక్షలతోని మహిళా భవన్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి నిర్ణయించుకున్నారు. ఎక్కడైతే అవసరమో కొత్త మహిళా భవన్ శాంక్షన్ కూడా మన గ్రామాలలో చేస్తాము. ఇంకా ఇక్కడ ఇప్పుడు జైపూర్లో వాళ్ళు ప్రత్యేకంగా ఒక ఎస్టీ కమ్యూనిటీ హాల్ అడగడం జరిగింది. దానికి కూడా 25 లక్షల రూపాయలు మేము నిధులు కేటాయిస్తాము. జాగా ఉందా? 2 డేస్లో మీరు అది కనుక్కుంటే ఐటీడీఏలో ఏదైతే నర్సరీ ఉందో ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఇప్పుడే కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేశారు. ఇక్కడ మాకు నర్సరీ కావాలి. ఇంతకుముందు నర్సరీ ఉన్నప్పుడు ఇక్కడ ఉపాధి కలుగుతుండే. అది మళ్ళొక్కసారి నర్సరీని రీఓపెన్ చేయాలని చెప్పి ఇక్కడ ప్రజలు కోరడం జరిగింది. ఇప్పుడే కలెక్టర్ గారికి చెప్పినాము, ఎట్లనన్నా ఐటీడీఏలో కన్విన్స్ చేసి ఈ రీఓపెన్ చేయాలని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది. ఐటీడీఏ నర్సరీ ఎవరికైతే జాగా లేదు వెయిట్ చేయాల్సి వస్తుంది. కొంచెం ఇంకా వెడల్పున్నాను కొంచెం అయ్యా అటు ఓన్లీ వెళ్తే అందరు కనబడతారు. అదే చూడు అదే చూస్తాను.